ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషను నా దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకుంటున్న ఒక క్యాండిడేట్కి అయితే ఇలా జరిగిందండి. సో అతను అయితే డైజెస్ట్ కాలేకపోతున్నాడు. ఒక లాస్ట్ 1 వీక్ నుండి డైలీ కాల్ చేసి బాధపడుతూనే ఉన్నాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడైతే నేను కొంచెం డీటెయిల్స్ డేటా అనేది కాన్ఫిడెన్షియల్గా పెడతాను. ఓకే, అతను జెన్యున్ క్యాండిడేట్ అయినా కూడా అతను చెప్పొద్దు అన్నారు పేరు అవన్నీ, కంపెనీ ఎక్కడ అనేది. సో ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలోని ఇంటర్వ్యూ అయితే ప్రాసెస్ జరిగిందండి. ఒక 15 days ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగింది. అతని ఎక్స్పీరియన్స్ 2.3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, డిజిగ్నేషన్ కూడా చెప్పకపోవడం బెస్ట్, బట్ ఒక మంచి జాబ్ రోలే, ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండే జాబ్ టెక్నికల్ స్కిల్స్ అవి. ఓకే, మరి ఆ జాబ్కి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే షార్ట్ లిస్ట్ చేసింది. అతన్ని హెచ్ఆర్స్ ఎలాగ స్క్రీన్ చేశారో తెలియదు, కానీ రెజ్యూమ్ని అయితే స్క్రీన్ చేశారు, స్కిల్స్ చెక్ చేసుకున్నారు, అన్నీ ఓకే, షార్ట్ లిస్ట్ చేశారు. సో 2 టెక్నికల్ రౌండ్స్, 1 మేనేజర్ రౌండ్ జరిగింది. అండ్ హెచ్ఆర్ రౌండ్ కూడా క్లియర్ అయింది. అండ్ మంచి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. అరౌండ్ 8.6 lakh ప్యాకేజ్ కూడా 2 years ఎక్స్పీరియన్స్కి ఇస్తామని చెప్పారు. సో ఇదంతా చాలా గుడ్ న్యూస్. అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకెప్పుడు ఆన్ బోర్డింగ్ చేస్తారు, ఆఫర్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని. బట్ సడన్గా ఒకరోజు హెచ్ఆర్ అయితే కాల్ చేసి, మేమైతే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేకపోతున్నాము, రీజన్ ఏంటని మెన్షన్ చేశారు. అతనికి ఎక్స్పీరియన్స్ టోటల్ 2.3 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది మాత్రం 1.7 years ఎక్స్పీరియన్స్. బట్ ఆ పొజిషన్ మాత్రం 2 years ఉండాలి, ఎగ్జాక్ట్గా 2 years ఉండాలి. 2 years కంటే తగ్గితే మాత్రం తీసుకోరని చెప్పారు కంపెనీస్. రెజ్యూమ్లో ఎలాగ స్పెసిఫై చేశారంటే 2 years ఎక్స్పీరియన్స్, 2.3 years ఎక్స్పీరియన్స్ ఉందని. అతని ఇంటర్న్షిప్ ఏదైతే ఇనిషియల్గా చేశారో అది యాడ్ చేస్తున్నారు. అది మేము కన్సిడర్ చేయము, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ని మేము కన్సిడర్ చేయమని వాళ్ళు గట్టిగా చెప్పేశారు. ఓకే, సో అందుకే మేము మీకు ఈ అవకాశం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇవ్వలేకపోతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఎవరైనా మీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ నేను రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటాను, నేను ఎక్స్పీరియన్స్గా షో చేసుకుంటాను అనుకుంటే మాత్రం అది అన్ని కంపెనీస్ ఏమో కానీ ఈ ఎంఎన్సీ టాప్ కంపెనీస్ అయితే మాత్రం కన్సిడర్ చేయట్లేదు. సో అందుకే మీరు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ని ఎక్కడైనా ఏదైనా ప్రొవైడ్ చేసినవి మాత్రం మెన్షన్ చేయకపోవడం బెస్ట్. మెన్షన్ చేసినా అది మీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్లో మాత్రం, ఐటీ ఎక్స్పీరియన్స్లో మాత్రం యాడ్ చేయకండి. ఓకే, ఎందుకంటే ఇలాగే అన్ని ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత వాళ్ళు హెచ్ఆర్స్ కానీ ఒకసారి నోటీస్ చేశారంటే, సో అది మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతుంది. సో అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో 2 daysకి ఒకసారి కాల్ చేసి అడుగుతున్నారు, ఇంకా నాకు జాబ్ రాదేమో అది ఇది అంటున్నారు. సో జాబ్ కన్ఫామ్గా వస్తుంది, మీరు ట్రై చేస్తుండండి. ఓకే, మీరేమీ ఎలాంటి వరీ అవసరం లేదని నేను చెప్తూనే ఉన్నాను. సో మనం కూడా డెఫినెట్గా అతనికి కొంత ఎంకరేజ్ చేద్దాం. అదండి ఇన్ఫర్మేషను. సో కొన్ని కంపెనీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఓకే, ఈవెన్ మీరు సబ్జెక్టులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని ఆ సిస్టమ్స్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో అందుకే మీరు ఎంత మంచి ఇంటర్వ్యూ చేసినా కూడా ఒక్కోసారి వర్కౌట్ కాకపోవచ్చు. బట్ దానికి మీరు డిసప్పాయింట్ కాకండి అండ్ కీప్ ట్రైన్. మీకు డెఫినెట్గా మీ స్కిల్స్ ఉంటాయి కాబట్టి షార్ట్ లిస్ట్ అవ్వాలి, కానీ ఒక కపుల్ ఆఫ్ ఎంట్రీస్లోనే మీరు ఇంకొక జాబ్ తెచ్చుకోగలుగుతారు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.